దుర్గమ్మనైతే అసలు ఎవరు పట్టుకోలేకపోతున్నారండి. ఏదైనా శుభకార్యాలు జరిగినా మొక్కుకున్నా సరే దుర్గమ్మ కథ చెప్పించుకుంటాం అంటారు కదా. ఈ రోజు అయితే మా ఊర్లో దుర్గమ్మ కథ చెప్పించుకుంటున్నారు. ఆ పెట్టుకున్న అతని మీదకైతే దుర్గమ్మ శక్తి వస్తుందంట. ఒక అతన్ని అంతమంది ఆపలేకపోతున్నారు. ఆ పెట్టిలో అయితే దుర్గమ్మ కథకు సంబంధించిన వస్తువులు ఉంటాయంటండి. ఆ పెట్టి తీయడానికి అయితే చాలా కష్టపడ్డారండి. కథకి వచ్చిన వాళ్ళందరికి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి కోల అయితే స్టార్ట్ అవుతుందంటండి. దుర్గమ్మ కథ అయితే మా ఊరు వాళ్ళే చెప్తున్నారు. చుట్టుపక్కల ఊర్లో ఎక్కడికైనా సరే వెళ్ళి చెప్తారు వీళ్ళు. వెంకటేశ్వర స్వామి కోల అయితే స్టార్ట్ అయిందండి. కోల పట్టుకున్న అతని మీదకైతే వెంకటేశ్వర స్వామి వస్తారు. ఇంకా కోలని ఆయన ఇవ్వనంటున్నారు. ఇంకా ఎంత కష్టపడ్డారు ఆ కోల ఆయన దగ్గర లాక్కోవడానికి. కోల అయిపోయిన తర్వాత అయితే దుర్గమ్మ కథ అయితే స్టార్ట్ అవుతుందండి. దుర్గమ్మ కథ అయితే భూమి ఆకాశం ఆదిశక్తి ఎలా పుట్టించింది, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తల్లి ఎలా అయింది, అక్కడి నుంచి శ్రీనివాస కళ్యాణం తర్వాత వెంకటేశ్వర స్వామి మంగాదేవిని పెళ్లి చేసుకోకుండా పారిపోతే ఇప్పుడు దుర్గమ్మను పిలుస్తారండి. వెంకటేశ్వర స్వామి గురించి ఇప్పుడు వస్తుందండి దుర్గమ్మ. దుర్గమ్మ నిజంగా చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదండి. ఆవిడైతే నీలంగా చాలా ఉగ్రంగా ఉంటది. అసలు ఎవరు పట్టుకోలేకపోతారు. అప్పటికి దుర్గమ్మ శాంతించిన తర్వాత అందరూ ఆవిడ నడిచిన దారిలో అయితే నడిచి అయితే ఆశీర్వాదం తీసుకున్న తర్వాత దుర్గమ్మ అయితే వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి మంగాదేవితో కళ్యాణం చేస్తారు.